హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు ఎడపవన్ థర్డ్ ఫైనల్ వ్లాగ్ వచ్చేసి గాయ్స్ మన లక్కీ అని MT-15 అయితే తెలుసు. ఆ బండికి అయితే ఇప్పుడు దాకా చేంజెస్ ఏం చేసినామని చూపిస్తా. ఈ రోజు అయితే మేము మంచిర్యాల వెళ్ళబోతున్నాం. ప్లస్ ఇంకోటి ఇప్పుడు దాకా బండి కొన్న కాడ నుంచి దాదాపు 2 months అవుతుంది. బండి కొని 2 months అయింది. ప్లస్ ఇప్పటికి దానికి ఏమేమి చేంజెస్ చేయించినాం అనేది కూడా చూపిస్తా. MTకి ఏమేమి చేంజ్ చేయించినాం అనేది ఇప్పుడు చూపిస్తా. ప్లస్ ఈ వ్లాగ్ లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా చేయండి. ఇప్పుడు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు బండిని చూపిస్తాను. మన బేబీ ఇక్కడ ఉన్నది, ఈ బేబీ ఇడు ఉన్నది, ఇంకో బేబీ ఏమో గాడు ఉన్నది. ఆ బేబీని బయటికి తీస్తలేము సాధారణంగా. ఒకసారి బేబీని చూపిస్తావు, బాగా రోజులు అవుతుంది వీడియోలో కనబడక. ఇదంతా మా ఇంట్లో చెట్లు ఉంటాయి. ఎట్లా అంటే మా మమ్మీ మొత్తం అన్ని చెట్లు పెట్టుకుంటారు. మా బేబీ ఇడు ఉన్నది. నేను ఇక బాగా రోజులు అవుతుంది కదా, శ్రీయా చెప్తాను. నేను బండినే తీస్తలేను, అసలు బండి కనబడతలేదు అరే వీడియోలో, ఒక్క వీడియోలో కూడా. మా మమ్మీ ఏం చేస్తాను మమ్మీ చూడ ఒకసారి. బట్టలు విండుతా అని చెప్పి అర్థం కదా మా మమ్మీ ముఖం చూసుకుంటా అన్న. ఏం చేస్తాను మమ్మీ చూసిలా గాయస్, మా మమ్మీ బట్టలు విండుతా అన్నట్టు. మన MT-15 అయితే కొన్నప్పుడు అయితే 2 సైడ్ మిర్రర్స్ ఉండే చూసేగా. సైడ్ మిర్రర్స్ పీకేసినాం అంటాను, సారీ తీసేసిన పీకేసిన అంత గదే అన్నట్టులే. ఓకే తీసేసినాం, సైడ్ మిర్రర్స్ తీసేసి ఇగో మన వైజర్ అయితే వేయించినాం. చూసిలా గైస్, దీనికైతే వైజర్ లేకుండే మనమే వేయించేసినాం. వైజర్ కాస్ట్ ఎంతరా? అది 250 250 ఆన్లైనే కదా, ఆన్లైన్లో 250 పెట్టి తీసేసుకున్నాడు. తర్వాత నెంబర్ ప్లేట్ వచ్చేసింది 5346 మన నెంబర్ ప్లేట్. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి లాస్ట్లో ఒకటి చెప్తా గాయస్. ఇప్పుడు దాకా రీసెంట్గా మేము కరీంనగర్ పోయినప్పుడు మేము ఏంటంటే బండి కొంచెం మాడిఫికేషన్స్కి కొన్ని సంబంధించిన పార్ట్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ మాకు ఒక్క పార్ట్స్ కూడా దొరకలేదు. లాస్ట్కి కరీంనగర్లో ఏదో షాప్ అనుకుంటా, అక్కడ రేడియేటర్ గార్డ్ వేయించినాం. ఇగో ఇది దమ్ముంటే దీని కాస్ట్ చెప్పండి. నేను ఇప్పుడు దాకా కాస్ట్ చెప్పాలి, లాస్ట్ ఎండింగ్లో చెప్తా. బట్ దమ్ముంటే మీరు కాస్ట్ చెప్పండి, ఎందుకంటే దీని కాస్ట్ చెప్తే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చూడడానికి ఇట్లా ఉన్నది, జస్ట్ నార్మల్. కొత్త దీని కాస్ట్ వెళ్తే ప్లేట్ టైప్లో ఉన్నది. దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు. లాస్ట్లో చెప్తా, అప్పటి వరకు అయితే మీరు గెస్ చేయండి. ఒకవేళ కాస్ట్ ఇట్లా వెళ్తే కామెంట్లో చెప్పండి. అప్పుడు లోపల వీడియో లాస్ట్ వరకు చూడ ముందుకే చెప్పండి గైస్. ఇంకోటి ఇప్పుడు అయితే ఇగో ఇదేంటి, ఈ టైల్ తీసేద్దాం. ఈ టైల్ తీసేసి లాంగ్ టైల్ తీసేసి ఇక్కడ షార్ట్ టైల్ పెట్టిద్దాం. ప్లస్ ఈ మడగారు కూడా తీపిద్దాం. బండిని కడాలి, బండి గలీలో కనబడుతుంది. ఇంకోటి రైట్ గైస్, దగ్గర బండి కొని 2 months అవుతుంది కదా. చెప్తా, 2 months దాకా బండికి అయితే ఇంత డ్యామేజ్ కావాలి. బండిని అయితే మంచిగా ఉంచుదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు అయితే ఒకసారి మేము ఏంటంటే వీడు హాస్పిటల్ పోయినప్పుడు ఆడ పార్కింగ్లో బైక్ పెట్టినప్పుడు ఏమైందంటే ఒకడు కారు కూడా వచ్చి గుద్దినప్పుడు ఇగో ఇది మొత్తం ఇరిగిపోయింది గాయస్. రియల్ చెప్తానా, దీని కాస్ట్ వచ్చేసి 1700 షోరూమ్లో అడిగిండు. బట్ ఇది ఇరిగిపోయింది చూసినావా. ఇట్లా హాస్పిటల్ కాడ పార్కింగ్ ప్లేస్లో బైక్ పెట్టేసి లోపలికి పోయి చూసేసరికి ఇరుగున్న. షాక్ అయిపోయింది లక్కీ. నాకు అచ్చుడితో నాకు ఇట్లా అయిందిరా అని చెప్పి నాకే బాధ అనిపించింది గాయస్. ఇప్పుడు దాకా బండిని ఎట్లా అసలు మనం బండి కొనుక్కున్నప్పుడు దాన్ని ఎట్లా అంటే బండిని ఇట్లా అట్లా ఊసుకోవాలి అనుకుంటాం కదా. కాకపోతే బండికి ఇట్లా గుద్దిండు ఇట్లా ఇరిగింది అనేసరికి మస్తు బాధ అనిపించింది గాయస్. రియల్ గుద్దినందుకు 1700 లాస్. ఇప్పుడు కొత్తది వేయాలంటే షోరూమ్లో బయట అడిగితే 2000 చెప్తాడు. ఇంకా ఆల్మోస్ట్ కూసున్నది గాయస్. ఓకే గాయస్, ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి మన లక్కీ ఆడు ఉస్నాబాద్కి వెళ్ళిపోయాడు. ఉస్నాబాద్ అంటే మన కరీంనగర్ అవతల ఉంది ఉస్నాబాద్ తెలిసిన. అయితే ఇక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యారు అన్నట్టు. అక్కడ వీళ్ళకి జాగా ఉందట. అంటే ఉన్నా నిజం చెప్పు ఏంటిదంటే తాతయ్యకి డయాలసిస్ కి కొద్ది ఇబ్బంది అవుతుంది. అటు తిరుగుడు అవి వీటికి ఇబ్బంది అవుతుంది. అక్కడ దగ్గర ఉంటుందని చెప్పి అటు షిఫ్ట్ అయ్యింది. అట్లా ఏమనుకుంటారంటే అక్కడ ఉంటే ఏమవుతుందంటే హాస్పిటల్ దగ్గర ఉన్నది, అక్కడ అమ్మమ్మ చూసుకోవచ్చు, ఇంకా చుట్టాలు అందరు ఉన్నారు. ఇక్కడ నేను ఒక్కనే చూసుకుంటూ అవుతాను, నాకు ఇబ్బంది అవుతుందని వీడు అన్నారు. ప్లస్ ఇంకోటి వీళ్ళు ఇంట్లో అందరు కలిసి అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడనే ఉంటా, అక్కడైతే దగ్గర కదా చుట్టాలు అందరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఇంట్లో అందరూ పోదాం అని చెప్పి బాగా అనుకుంటారు. ఆల్మోస్ట్ వీళ్ళు ఉస్నాబాద్ వెళ్ళు సామాన్లు షిఫ్టింగ్ కూడా అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వచ్చిళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఇంట్లో కూడా అందరు వచ్చేసిళ్ళు. ఇప్పుడు ఈరోజు మండే వీళ్ళు మళ్ళీ ఉస్నాబాద్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. వీడిని కలిసుడు కాదు ఇక, వీడు మన వీడియోలో కట్టడు రాడు, ఉస్నాబాద్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. నేను కూడా వీడియోలు తీయను అనే సిచ్యువేషన్లు ఉన్నా. ఎందుకంటే వీళ్ళు లేకపోతే నాకు వీడియోలో మీద ఇంట్రెస్ట్ ఉండదు, వీడియోలు తీయకపోతే కాదు. నాకు ప్రతి ఒక్క వీడియో తీస్తాడు.
ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలు తీయలేకపోతా కావచ్చు, బట్ వీడిని కలవడానికి నేను పోయినప్పుడు అదొక బ్లాగ్ తీస్తా. ఏంటంటే వీడు కూడా అక్కడ ఏమన్నా మంచి మంచి వీడియోలు తీసే సిచ్యువేషన్ ఉంటే నువ్వు కూడా వీడియోలు అప్లోడ్ చేద్దాం, నేను కూడా తీస్తా, అప్లోడ్ చేద్దాం. బట్ వీడియోలు అయితే ఖచ్చితంగా ఇద్దాం. ఇంట్లో దాకా వచ్చినాం, 0 సబ్స్క్రైబర్స్ నుంచి 2K చిల్లర అయినా. ఆల్మోస్ట్ ఎంత సపోర్ట్ ఇచ్చింది తెలుసా? ఆల్మోస్ట్ ఒక్కొక్క వీడియో 1K 2K పోతుంది, నార్మల్గా 500 ఎబో వ్యూస్ అయితే పోతుంది. సపోర్ట్ అయితే మంచిగా ఉన్నది. బట్ వీళ్ళ కోసమైనా మనం వీడియోలు తీయాలి, ఖచ్చితంగా తీద్దాం. సరేనా? నేను తీస్తా కాదంటే నేను తీద్దామంటాను, చెప్తాను పక్క తీద్దాం గాయస్. బట్ లేట్గా అప్లోడ్ అయితే మీరు ఏమనుకోకండి. ఇంత సపోర్ట్ ఇచ్చిళ్ళు ప్రతి ఒక్కళ్ళు, సపోర్ట్ ఇచ్చినందుకైనా వీడియోస్ ఖచ్చితంగా తీస్తా. సరేనా? లాస్ట్ వరకు అయితే చూడండి. ఏంటిదంటే ఇక్కడ లేట్ ఎందుకు అవుతున్నాయంటే మేము కంటెంట్ ఆలోచించి ఆ కంటెంట్ తీసి ఆ కంటెంట్ గురించి వీడియో తీసి అది తీసిన తర్వాత ఎడిటింగ్ చేసి ఆ ఎడిటింగ్ చేసిన తర్వాత కూడా మేమే తమ్నెయిల్ ఎడిటింగ్ మేమే చేసుకుంటాను. అదొకటి ఉన్నది మాకు. ఇదికే లేట్ అవుతాను, లేట్ వీడియోలు అప్లోడ్ చేసుకుని అవుతాను. సరేనా? లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు షార్ట్ టైల్ కూడా చేంజ్ చేపిద్దాం. గైస్ ఇప్పుడు మొత్తం అయితే ఇక్కడ బైక్ షాప్ అట. ఇక్కడికైతే వచ్చేసినాం మనం MT-15 తీసుకొని. చూడండి మొత్తం బైక్ యాక్సెసరీస్ ఉన్నాయి, మొత్తం బైక్ కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం మనం మంచిర్యాల ఏడికి పోయినా ఏడ దొరికాయి. మొత్తానికైతే ఇదే షాపులు ఉంటాయి యాక్సెసరీస్ మొత్తం. ఏడవైనా ఉండే మంచిర్యాల, ఒకటే షాప్ మన మంచిర్యాల మొత్తానికైతే. ఇక బ్రో అయితే ఫిట్ చేస్తాడు. ఇప్పుడు మనం తీసుకున్న సైడ్ లివర్ గార్డ్స్ ఇవే. ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాం. ఇది లాకుంటే చూసిలా గాయస్, కీ పెడతాం అక్కడ. ఇది ఏంటంటే పెట్టాలి. ఇది దీని కాస్ట్ వచ్చేసి 450 చెప్పిండు. లాస్ట్ మనకైతే ఒక 400కి ఇచ్చేసిండు. లక్కీ అరే కాస్ట్ ఎంత చెప్పిండు? అది 250 అట గాయస్. దీని కాస్ట్ వచ్చేసి 250, దీని కాస్ట్ వచ్చేసి 400 తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండు అయితే దానికైతే ఫిట్ చేపిస్తాను. సరేనా? ఇప్పుడు అట్లనే ఇంకోటి షార్ట్ టైల్ కూడా ఫిట్ చేపిద్దాం. మనకి బండికి కావాల్సిన ప్రతి ఒక్క యాక్సెసరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి వేరే ఉన్నాయి కదా, రియల్ చెప్తాను. మస్తున్నాయి గాయస్ రియల్గా. ఎగ్జాస్ట్ అల్యూమినియం బెండ్ పైప్స్ కూడా ఉండే, అయిపోయినాయి అనుకుంటాను. టైర్స్ కూడా ఉన్నాయి గైస్. ఇప్పుడైతే మనకి లివర్ గడ్లు అయితే పెడతాండి. బ్రో మాత్రం అవి పీకాలన్నట. ఇటు సైడ్ వచ్చాడు మొత్తం పీకేసి అప్పుడు ఫిట్ చేస్తాడు అట. గైస్ తీసేసింది అది. ఆన్లైన్ మన లివర్ గార్డ్స్ ఉదర్ బి గైస్. ఇటు అయితే తీసేసాను. ఇప్పుడు ఇటు కూడా తీయాలి. కానీ ఏంటంటే వైజాగ్ ఇట్లా ఇస్తాను అంకుల్. ఎక్స్ట్రా వైజాగ్ డైరెక్ట్ దాన్ని ఎల్లంకితో తిప్పితే వెళ్తలేదు అని చెప్పి దాన్ని గట్టిగా పట్టుకొని ఎల్లంకితో దింపుతాను, అప్పుడైతే వెళ్తాను అన్నమాట. గైస్ మొత్తానికి అది లివర్ గార్డ్లు ఫిట్ చేపిస్తాను. మన ఇది బ్లాక్ అట. వీడియో తీసే టైంలోనే కింద పడేసినావు. ఇది చూడు ఒకసారి. వీడియో తీసే టైంలోనే కింద పడేసి అప్పటి నుంచి మనోడు సిగ్గు పడతాడు. బ్రో నన్ను వీడియోలో దిగకన్నాడు. మళ్ళీసారి అన్నాడు బ్రో నన్ను కూడా దిగా, నేను బాగా నవ్వుతా మరి అని అంటాడు. బాగా నవ్వుతావా? ఇది చూడోసారి. సరే ఇప్పుడు అయితే ఫిట్ చేపిస్తాను గాయస్. మొత్తానికి అయితే లివర్ గార్డ్లు పెట్టిద్దాం. ఏదికి ఇది ఆస్తికి పెట్టిద్దామా? చూస్తే ఏమంటారు తెలుసా? ఘోరంగా ఉంటే నవ్వుతారు అందరూ. వెరైటీగా ఉన్నది తెలుసా? ఘోరంగా వెరైటీగా ఉన్నది. గాయస్ మొత్తానికి అయితే ఇప్పుడు సైడ్కి లివర్ గార్డ్ అయితే ఇటు సైడ్ ఎక్కిచ్చేసినా. ఇప్పుడు నెక్స్ట్ ఇటు ఎక్కిస్తాను. ఇటు సైడ్ పెట్టేటప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా గోసైంది. అట్లా అది బయటికి వేయాలన్నట. దాన్ని తీసినాక టేప్ వేయాలన్నట. టేప్ వేసినాక మళ్ళీ అది ఫిట్టింగ్ అయినాక అప్పుడు దాని లోడు పంపించి సుత్తతో కొట్టి దీంతో కొట్టి దాంతో కొట్టి టైట్ అయినాక అప్పుడు పెడతారు. అప్పుడు దాకా ఫిట్ అవుతలేదు. ఘోరంగా సతాయిస్తుంది. పోతే ఇది పెట్టినాక మొత్తం బల్క్ లేదా అట్లా మస్తున్నాయా గాయస్? అరే సూపర్ బైక్ లెక్క అనిపిస్తుంది. G9 అన్నాడు ఉంటుంది చూసినావా? సేమ్ అట్లున్నది. ముంగట వైజర్తోని సైడ్ కుండే లివర్ గార్డ్లతోని ఇట్లా కొంచెం బల్క్ లెక్క వస్తున్నది కదా. ఎట్లున్నది చెప్పు? ఎట్లున్నది? ఇట్లా అన్నావు ఒకసారి అని మళ్ళాను. ఇట్లున్నది వస్తున్నది. మంచిగా ఉంది కదా. ఇప్పుడు అది పెట్టినాక అది ఫిట్టింగ్ అయినాక చూపిస్తా.
మళ్ళీ ఎట్లుందనేది ఓపిక గైస్. మొత్తానికి అయితే మన టైల్ అయితే తిప్పుతాండు ఈ బ్రదర్. ఇప్పుడైతే షార్ట్ టైల్ పెట్టిస్తాం. ఏంటంటే మనం ఇప్పుడైతే మోర్ మార్కెట్ కాడికి వచ్చినాం. చారానగర్కి పోతే చారానగర్ అయితే వెహికల్స్ బాగున్నాయని చెప్పేసి అందుకే మనం మోర్ మార్కెట్ కాడికి వచ్చేసినాం. బ్రో నీ పేరేంటిది? టిల్లు. టిల్లు. బ్రో వచ్చేసి నేమ్ వచ్చేసి టిల్లు ఆట. ఇక్కడ మోర్ మార్కెట్లో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ షాప్ అన్నదే. ఈ అన్న దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ టైల్ ఏదండి ఒకసారి టైల్ చూపించాలి. గాయస్ ఇగో మేమైతే ఆన్లైన్లో పెట్టుకున్న టైల్ అయితే ఇగో ఇదే అన్నట్టు. ఇప్పుడు ఈ టైల్ అయితే ఇక్కడికి వస్తుంది. ఈ టైల్ తిప్పడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్కే టైంలో ఈ ఇండికేటర్స్ మొత్తం తాకుతున్నాయి, ఇరిగిపోతాయేమో భయం అవుతుంది. ఇంకోటి షార్ట్ టైల్ పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పి షార్ట్ టైల్ పెట్టేయాలనుకున్నాం. ఇప్పుడైతే పెట్టిస్తాను చూడండి. ఇక ఓకే గాయస్, ఇప్పుడైతే మొత్తానికి అయితే మనం బైక్ని అయితే చేంజ్ చేసి అయితే కొన్ని చేపిస్తా అని చెప్పేసిన కదా. ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మంచిర్యాల పోయినాం, అన్ననగర్కి పోయినాం. చారానగర్కి పోతే చారానగర్ వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి అన్నాడు. సరే అని చెప్పి ఆడికి వెళ్ళి పక్క బండి ఇంకోటి కొత్తది బైక్ షాప్ అయితే పెట్టి యాక్సెసరీస్ ఆడికి పోయినాం. ఆడికి పోయినాక ఆల్మోస్ట్ ఈ లివర్ గార్డ్లు అయితే వేయించేసినాం. ఈ లివర్ గార్డ్లు వేయించేసాం. ఇంకోటికి కీ తీసుకున్నాం కదా, ఫిట్ చేపియాలి. ఏంటంటే వాళ్ళకి ఏదో ఎట్లా అంటే ఏమైంది అది ఏమన్నాడు, గమ్ అయింది అన్నాడు. ఓకే, అది ఇక మనం అది పోగొట్టేసినాం. అది మన తప్ప, అది వాళ్ళ ఫాల్ట్ ఏం లేదు, మన ఫాల్ట్ అనుకోండి. ఇంకోటి వచ్చేసి మన షార్ట్ టైల్ కూడా పెట్టేసినాం. చూపిస్తా, అది కూడా క్లియర్ చెప్తా. ఏంటంటే చిన్న చిన్న చేంజ్ చేయించిన అనుకున్నా. ఎట్లాంటి చూపిస్తారా చూడండి. ఇగో షార్ట్ టైల్ ఇప్పుడు మస్తు కనబడుతుంది కదా గైస్. ఇప్పుడు కింద కామెంట్ చేయండి, అప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉందా, షార్ట్ టైల్ వల్ల మంచిగా ఉందా లాంగ్ టైల్ వల్ల మంచిగా ఉందా. ఆల్మోస్ట్ షార్ట్ టైల్ వల్లనే మంచిగా ఉంది, ఇంకా దీనివల్లనే లుక్ వచ్చింది. ఒకసారి ముంగడిగా ఇగో లివర్ గార్డ్లు అయితే వేయించినాం గాయస్. లుక్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. మంచిగా ఉందా లేదా ఈ వైజర్తోని ఈ ప్లస్ ఈ లివర్ గార్డ్లతో. నిజం చెప్తాను గాయస్, నేను నమ్మకు నాకు ఏమనిపిస్తుంది తెలుసు, ఈ బండిని చూస్తే నవ్వుతారు కావచ్చు. అంటే Z900 తెలుసు కదా, సేమ్ అదే బండి లెక్క. ఇవరక నడుపుతా అంటే ఇటు సైడ్ పోతా అంటే ఎండలా ఇటు మన ఆపోజిట్ నీడ కనబడుతుంది చూసిన. ఆ నీడ చూసినప్పుడు షార్ట్ టైల్ ప్లస్ ఈ వైజర్ ఈ లివర్ గార్డ్లతోని నడుపుతా అంటే బీచ్ లుక్ కనిపిస్తుంది నాకు. Z900 నడిపిన ఫీల్ వస్తుంది తెలుసా. ఇక్కడ రౌండ్ ఇచ్చిండు అనుకో, ఇది స్పీడ్ మీటర్ రౌండ్ ఇచ్చేసిండు అనుకో, కథం ఇడికి Z900 అనుకోవచ్చులే. ఒక ఏంటంటే సౌండ్ ఒకటి తక్కువ, కాకపోతే ఆల్మోస్ట్ Z900 లెక్క ఫీల్ వస్తాను నాకైతే. ఇది నడుపుతా అంటే అది నడిపిన ఫీలింగ్ వస్తాను. అంత మంచిగా ఉన్నది కదా చెప్తాను. అప్పటికి బండి కొన్నప్పటి నుంచి ఇప్పటికి మాడిఫికేషన్ చాలా వేయించేసాం. అంటే ఇట్లా చిన్న చిన్న అదొకటి ఇదొకటి వేయించుకుంటూనే ఉన్నాం. బట్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఈ లివర్ గార్డ్లో అండ్ షార్ట్ టైల్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. మంచిగా ఉందా లేదా కూడా చెప్పండి. ఇంకోటి వచ్చేసి మన లక్కీ ఆడైతే ఉస్నాబాద్ వెళ్ళిపోతాండి. ఆ వీడియోస్కి అయితే వారు రాడనుకున్నా, బట్ అక్కడ ఉన్నప్పుడు కూడా వీడియోస్ ఏమైనా ఉంటే దిగిరా అని చెప్పేసిన. నేను కూడా వీడియోస్ తీస్తా. ఏంటంటే ఇక మెల్లమెల్ల అప్లోడ్ చేసుడు అవుతుంది, కొంచెం లేట్గా వస్తాయి. నాకు కూడా కొంచెం వర్క్ ఉంది. ఏంటంటే నేను కూడా వర్క్ చేసుకుంటాను, అందుకే వీడియోలు తీయలేకపోతాను. బట్ మీరు ఇచ్చిన సపోర్ట్కి పక్కా వీడియోస్ తీస్తాను. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నాకు పాత ఛానల్ ఉండే, మీ అందరూ తెలుసు రైడర్ పవన్ 37. ఆ ఛానల్ ఉన్నప్పుడు ఏమైందంటే 1K సబ్స్క్రైబర్స్ కోసం మస్తు కష్టపడ్డా. ఎన్నోసార్లు బండ్లు లేపుకుంటా, కింద పడుకుంటా, మోకాలు వలగొట్టుకున్నా, చేతులు వలగొట్టుకున్నా, బండి రిపేర్లు, బ్లడ్ వెళ్ళింది, ఎన్నో పైసలు కూడా ఖర్చు పెట్టుకున్నా. బట్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే మూమెంట్లో స్ట్రైక్ పడి ఛానల్ పోయింది అన్నట్టు. మళ్ళీ 3 స్ట్రైకులు పడి ఛానల్ పోయింది అన్నట్టు. మళ్ళీ ఛానల్ పెట్టినా, మళ్ళీ కష్టపడ్డా. 1K సబ్స్క్రైబర్స్ కోసం మస్తు కష్టపడ్డా. బట్ 1K అయింది, కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2K అవుతారు అనుకోలే, బట్ 2K అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి వచ్చేసి నాకు ఇట్లనే సపోర్ట్ చేయండి. బట్ నేను వీడియోలు పక్కా తీస్తా, కొంచెం లేట్గా అప్లోడ్ అవుతాయి కావచ్చు, కానీ పక్కా అప్లోడ్ చేస్తాను. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను. మీరు కింద కామెంట్ చేయండి, మీకు ఎట్లాంటి వీడియోలు కావాలంటే అట్లాంటి ప్రాంకా, లేకపోతే బండితో రైడా, బండి మాడిఫికేషన్ సంథింగ్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, పక్కా తీసుకొస్తా. కాకపోతే మీరు ఇచ్చిన సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ మై వీడియో. ఇంకోటి ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు అయితే తీసుకొస్తా. ప్లస్ ఈ వీడియోకి ఇట్లా నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.